మహాదేవ. ఈ విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణిమ మంగళవారము మార్చి 3వ తారీఖు 2026 రోజున మనకు మధ్యాహ్నం 3:20 నుండి మొదలుకొని 6:47 వరకు చంద్రగ్రహణము ఉన్నది. ఆ రోజు ఉదయము 6:45 కల్లా దేవతార్చనలన్నీ కూడా పూర్తి చేసుకొని, ఎందుకోసము మనకు 8 గంటల నుండి 8:15 నుండే గ్రహణ వేద ఉంది కాబట్టి ఆ రోజు ప్రొద్దున్నే చక్కగా 6:30 కల్లా దేవతార్చనలన్నీ కూడా చేసేసి దేవాలయాలను మూసివేయాలి. 8 గంటల కల్లా 8:30 లోపు భోజనాదులను కూడా పూర్తి చేసుకోవాలి. తిరిగి సాయంకాలము 6:47 తర్వాత స్నానములు భోజనాదులు ఎవరైనా ప్రత్యబ్దములు చేసుకునేటువంటి వారు వాటిని నిర్వహణ చేసుకోవచ్చు. ఈ చంద్రగ్రహణము మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, కర్కాటక సింహరాశి జాతకులకు కొద్దిగా దోషం ఉంది కాబట్టి తెల్లవారి అంటే ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశి జాతకులు అంటే సింహరాశి కర్కాటక రాశి జాతకులకు కొద్దిగా బాగాలేదు కాబట్టి తెల్లవారి ఒక నాగ ప్రతిమ, ఒక చంద్రబింబ ప్రతిమ, కాంస్య పాత్రలో కొద్దిగా నెయ్యి, కాసిన్ని తెల్ల నువ్వులు, ఏమన్నా వస్త్రము, ఒక టవల్ కావచ్చు, ధోతి కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏమైనా దక్షిణ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ అర్చకుని దగ్గర దాకా వెళ్ళేసి అది ఇచ్చి మీరు సంకల్పం చెప్పుకొని దానం చేసినట్టయితే ఆ గ్రహణ సూచిత అరిష్టము తొలగటానికి అవకాశం ఉంటుంది. మఖా పుబ్బా నక్షత్ర జాతకులు అంటే సింహరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు కాంస్యపాత్రలో ఆవు నెయ్యి వేసి కొద్దిగంత నెయ్యి, నాగప్రతిమ, చంద్రబింబ ప్రతిమ, వస్త్రము, దక్షిణతో దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ అర్చకుని దగ్గరికి వెళ్ళి వాటిని ఇచ్చి మాది ఫలానా నక్షత్రము, ఆ దోషము పోవటానికి సంకల్పం చెప్పండి అని చెప్పి ఆ సంకల్పం చెప్పించుకొని ఆ గ్రహణ సూచిత అరిష్టము నుంచి మీరు విముక్తులు కండి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో మీరు సాయంకాలము 5 గంటల నుండి 7 గంటల వరకు కొద్దిగా నియమాలను పరిపాలన చేయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉంటే సరిపోతుంది. మనకు 6:47 కదా, 7 గంటల దాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు తప్పకుండా గ్రహణ దోషాలు ఏవి అంటుకోవు. మళ్ళా తెల్లవారి పునః మళ్ళా స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత దేవాలయాలను సంప్రోక్షణ చేసుకొని, అంటే శుద్ధ బింబం మనకు దర్శనం చేసుకున్న తర్వాత ఇక ఆ రాత్రి ఏం చేసుకోము కదా, ప్రొద్దున్నే దేవాలయాలన్నీ శుద్ధి చేసుకొని పుణ్యావాచనం చేసుకొని మళ్ళీ ఆ పూజా కైంకర్యాలను చేసుకుంటే సరిపోతుంది. మహాదేవ.